హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ ట్రేడర్. నేను మీ మానస్. గాయ్స్, నేను రీసెంట్గా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ పైన ఒక వీడియో తీశాను. అందులో నేను గోల్డ్ రీసెంట్ టైమ్స్లో పెరగడానికి కారణాలు, అలాగే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మీ అందరికీ చాలా ఇన్ఫర్మేటివ్ అనిపించిందని అనుకుంటున్నాను. ఎవరైతే కొత్త వాళ్ళు చూడలేదో వాళ్ళు కింద ఉన్న డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు అదే వీడియోని బేస్ చేసుకొని నేను గోల్డ్ పైన ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో నేను గోల్డ్ ఫ్యూచర్ ప్రైస్ ఎలా ప్రిడిక్ట్ చేయాలి, మన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా తీసుకోవాలో టెక్నికల్ అనాలిసిస్ ద్వారా తెలుసుకుందాం. ఈ టెక్నికల్ అనాలిసిస్ మనకి బేసికల్గా గోల్డ్ డిమాండ్ అండ్ సప్లైని చూడడానికి హెల్ప్ చేస్తుంటుంది. టెక్నికల్ అనాలిసిస్ వల్ల మనం గోల్డ్ ప్రైజెస్వి డిమాండ్ అండ్ సప్లై ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. దానివల్ల మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు గోల్డ్లో. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఈ టెక్నికల్ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు గోల్డ్ ప్రైస్ తెలుసుకోవాలి ఎంత ఉందో. మనం అది తెలుసుకోనికి గూగుల్లో మనము గోల్డ్ రేట్ ఇండియా లైవ్ ట్రేడ్ అని కొడితే మనకి మనీ కంట్రోల్ వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 1,18,910 రూపీస్ ఉంది. ఇది మనకు ఒరిజినల్ ప్రైస్ గోల్డ్ది. మనం టెక్నికల్ అనాలిసిస్ స్టార్ట్ చేయాలంటే దానికి మనము ఇది గోల్డ్ ప్రైస్ స్పాట్ ప్రైస్, దీంతో ఇది చార్ట్ పైన మనకు కనిపించేది. అందుకే మనం ఫ్యూచర్స్ని చూసాం. ఫ్యూచర్స్ అంటే గోల్డ్ ఫ్యూచర్స్ని మనము ట్రేడింగ్ వ్యూ ద్వారా చూసుకోవచ్చు. మీరు గూగుల్లోకి వెళ్ళి గోల్డ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ వ్యూ అని కొట్టిరనుకో మనకి MCX గోల్డ్ది ఫ్యూచర్స్ కనిపిస్తుంది. దాని ప్రైస్ వచ్చి చూడండి 1,21,232 రూపీస్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని టెక్నికల్ అనాలిసిస్ ఎలా స్టార్ట్ చేయాలో చూపెడతాం. మనం ఇక్కడ గోల్డ్కి టెక్నికల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకున్నట్టయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే బేసికల్గా డిమాండ్ అండ్ సప్లై జోన్ చూసుకుంటే మనకి ఇక్కడ 53,000 దగ్గర ఒక మంచి బేస్ లాగా ఉండే, అది మంచి బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ ఫాలో అయ్యకుండా చూస్తే మనకి 56,000, 61,000, 70,000 అండ్ 70,000 అంటే ఈ ట్రెండ్ లైన్ తాకినప్పుడల్లా మనకు ఒక మంచి మూవ్మెంట్ దొరుకుతుంది మనకి గోల్డ్ ప్రైస్ అనేట్లా. అందుకే సేమ్ సినారియో అట్లా ఒకవేళ మనం ఇక్కడ బేస్లో కాకుండా ఇంకో టెక్నికల్ సపోర్ట్ చూసుకుంటే మనం నెక్స్ట్ టైం వచ్చేసి గోల్డ్లో 96,000 అనేది మనకి ఇంకో మంచి సపోర్ట్ లాగా కనబడుతుంది. అది టైం టు టైం ఇంక్రీజ్ అయ్యి కూడా కనబడుతుంది. అలాగే బేస్ సపోర్ట్ చూసుకుంటే మనకి 1 lakh అనేది మనకు ఒక మంచి బేస్ సపోర్ట్ ఇక్కడ. ఎందుకంటే 1 lakh దగ్గర మనకు ఒక 2 to 3 టైమ్స్ మనకి రెసిస్టెన్స్ లాగా తీసుకుంది. దాని తర్వాత మంచి బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. అంటే 1 lakh అనేది ఫ్యూచర్లో మనకు 2026లో కానీ ఇంకో 1 year తర్వాత 1 lakh అనేది ఒక మంచి సపోర్ట్. ఇప్పుడు మీరు హిస్టరీ చూసుకుంటే గోల్డ్ది ప్రైజెస్ది లాస్ట్ 10 years నుంచి మనకి ఒక ప్రతి 3 years 4 years ఒక రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి మనకి 2016 నుంచి 2019 వరకు గోల్డ్ ప్రైస్ అనేది 31,000 నుంచి 36,000 రేంజ్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. అంటే ఒక 3 years వరకు మనకు ఒకటే రేంజ్లో ట్రేడ్ అయింది మనకి గోల్డ్ ప్రైస్. దాని తర్వాత ఏదో సమ్ రీజన్స్ వల్ల 2019లో కొంచెం బ్రేక్అవుట్ ఇచ్చి దాని తర్వాత కొంచెం పైనకి వెళ్ళుకుంటా మనకి ఒక 50% దాకా ఇంక్రిమెంట్ వచ్చింది. అంటే 3 years తర్వాత కన్సల్ట్ అయ్యి 3 years తర్వాత మనకు ఒక 50% రిటర్న్ విత్ ఇన్ 1 yearలో వచ్చింది. 2019 నుంచి 2020 మధ్యలో 1 yearలోనే మనకి 50% రిటర్న్ వచ్చింది. దాని తర్వాత సేమ్ సినారియో చూడండి, మళ్ళీ 2020 నుంచి 2022 ఇంచుమించు 2.5 years వరకు మళ్ళీ సేమ్ ఒకటే రేంజ్లో ట్రేడ్ అయింది. చూడండి 54,000 నుంచి 42,000 మధ్యలో ట్రేడ్ అయింది. దాని తర్వాత 2022లో యూఎస్లో ఇన్ఫ్లేషన్స్ కానివ్వండి ఎక్కువ ఇంచప్ అయిపోయి దానివల్ల మనకి 55,000 అనేది బ్రేక్అవుట్ అయింది. 2023 జనవరిలో బ్రేక్అవుట్ అయ్యి అక్కడ నుంచి మనకి మళ్ళీ గోల్డ్ ప్రైస్ అనేది మంచి ర్యాలీ చేయడం స్టార్ట్ చేసింది. దాని తర్వాత ఒకటేసారి 2023 అక్టోబర్లో నెక్స్ట్ అక్టోబర్ వరకు యూఎస్ ఫెడ్ రేట్స్ కట్ చేసింది. అందరికి ఐడియా ఉంటుంది 2024లో ఫెడ్ రేట్ కట్ చేసింది. ఇన్ఫ్లేషన్ అయ్యి ఉండడం వల్ల మనకి 62,000 దాకా గోల్డ్ అనేది రీచ్ అయింది మనకి 2023 డిసెంబర్ వరకు. దాని తర్వాత 2024 సెప్టెంబర్ నుంచి ఆగస్ట్ నుంచి మనకి యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది కట్ అయింది. దానివల్ల ఎకనామీ అనేది మంచిగా మూవ్ అవుతుంది కాబట్టి గోల్డ్ ప్రైస్ చూడండి 62,000 నుంచి ఫాస్ట్ 73,000-74,000 వరకు మూవ్ అయిపోయింది. అక్కడనే కొంచెం కన్సల్ట్ అయ్యకుండా మంచిగా ట్రేడ్ అవుతుంది. మళ్ళీ 2025 వచ్చేసరికి మీరు ఇప్పుడు అక్కడ యుఎస్ టారిఫ్స్ కానివ్వండి ఇవన్నీ వార్స్ జరిగిన అన్సర్టనిటీస్ వల్ల గోల్డ్ ప్రైస్ అనేది చాలా మంచి షూటప్ అయింది, 1 lakh వరకు రీచ్ అయింది. అప్పుడు చూడండి మీరు 2021 ఏప్రిల్ వరకు 2025 ఏప్రిల్ వరకు మీకు 98, 99, 99,000 1 lakh రూపీస్ కనిపిస్తుంది కదా. అప్పుడు ఏంది మనకి April 7th రోజు యుఎస్లో టారిఫ్స్ అనౌన్స్మెంట్ జరిగింది. అప్పుడు చూడండి గోల్డ్ ఒకే రోజు 10% ర్యాలీ అయింది. కానీ ఆ టారిఫ్స్ని చాలా రోజుల వరకు అంటే అన్ని కంట్రీస్ కూడా ఎక్కువ సీరియస్ తీసుకోలే. ఎకనామిస్ట్ కానీ ఫైనాన్షియల్స్ కానీ ఎక్కువ సీరియస్ తీసుకోలే. అంటే అవి టారిఫ్స్ అనేది సస్టైన్ కాదేమో అని ఎక్స్పెక్టేషన్స్ తోటి ఆ గోల్డ్ని ఒక 99,000 నుంచి 90,000 మధ్య రేంజ్ అనేది కొన్ని రోజుల వరకు ఒక 2-3 months వరకు ట్రేడ్ చేయించారు. కానీ సడన్గా ఆగస్ట్ రోజు
ట్రంప్ అనేది టారిఫ్స్ అన్ని కంట్రీస్ పైన అప్లికబుల్ అయిపోతున్నాయి అని ఒక న్యూస్ తోటి గోల్డ్ చూడండి 99,100,000 నుంచి ఫాస్ట్ విత్ ఇన్ 1.5 months లో మనకి 1,30,000 వరకు రీచ్ అయిపోయింది. ఆ అన్సర్టనిటీస్ వల్ల, ఎందుకంటే టెక్ టారిఫ్స్ అనౌన్స్ చేసిండు, ఫార్మా టారిఫ్స్ అనౌన్స్ చేసిండు, చైనా పైన 100-200% టారిఫ్స్, ఇండియా పైన 50% టారిఫ్స్, ఇట్లాంటి చాలా టారిఫ్స్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ వల్ల గోల్డ్ కి ఈజీ అప్పుడు ర్యాలీ అనడం. అందుకే గోల్డ్ చూడండి 1,30,000 వరకు రీచ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇదే గోల్డ్ ప్రైస్ 1,30,000, 1,20,000 పైన సస్టైన్ అవుతుందా అని ఒక డౌట్ అందరికి మనకు వస్తుండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రెసెంట్ సినారియో చూసుకుంటే ఇప్పుడు ట్రంప్ అనేటివి యూఎస్ తోటి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుండు, అలాగే చైనాతో కూడా కొంచెం డీల్స్ అనేది చేయడానికి ట్రై చేస్తుండు. అంటే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు ఇక్కడ టారిఫ్స్ అనౌన్స్మెంట్ జరిగినాయో అది దాని తర్వాత 99,000 మూవ్ అయినాయి. ఇప్పుడు అవే టారిఫ్స్ లేవు, మేము తక్కువ టారిఫ్స్ అనేది రిమూవ్ అయిపోతున్నాయి, రిలేషన్స్ కంట్రీస్ మధ్యలో పెరుగుతున్నాయి అంటే సేమ్ మళ్ళీ ఒకసారి 1,00,000 వచ్చే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. ఎందుకంటే ఏ బేసిస్ 1,00,000 బేసిస్ వల్లనే పెరిగింది. 1,00,000 తర్వాతనే ఆ న్యూస్ రావడం వల్ల 1,00,000 నుంచి 1,30,000 పోయింది. ఇప్పుడు సేమ్ అదే 1,00,000 మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే టారిఫ్స్ ఏం లేవు అంటే మళ్ళీ సేమ్ 1,00,000 వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అయితే దొరకవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఇంకేదైనా అన్సర్టనిటీ వల్ల అంటే గోల్డ్ అన్సర్టనిటీ వల్ల బ్రేక్ అయితే మనకి నెక్స్ట్ వచ్చేసి గోల్డ్లో నెక్స్ట్ మేజర్ సపోర్ట్ వచ్చేసి 91,000. అంటే మనకు 91,000 అనేది కూడా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది మార్కెట్లో గోల్డ్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్. అందుకే ఇప్పుడు ఇంకొకటి చూసుకుంటే మీరు హిస్టరీ కూడా చూసుకున్నట్టు గోల్డ్ ఒకసారి ఒక పెద్ద ర్యాలీ 1 yearలో ఇచ్చేస్తుంది. ఇచ్చిన తర్వాత చూసుకుంటే అది ఒక 1 నుంచి 2 నుంచి 3 years వరకు కన్సల్టేషన్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది చూడండి. అది మీకు హిస్టరీలో కూడా కనిపిస్తుంది. సేమ్ హిస్టరీ ఇక్కడ కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇంత హైప్ వెళ్ళిపోయింది కాబట్టి ఒకవేళ పడితే మీరు చూడండి ప్రతిసారి హైస్ నుంచి కూడా చూడండి, హైస్ నుంచి కూడా చూస్తే మీరు గోల్డ్ మనకి ఒక హైస్ తర్వాత ఒక 20% ఫాల్ అయ్యే ఛాన్స్ ప్రతిసారి కనబడుతుంది. 20% మనకి ఒక హైస్ నుంచి పడే ఛాన్స్ మనకి అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి ప్రతిసారి ఎప్పుడైనా మేజర్గా మంచి ర్యాలీ అయినప్పుడు 20% ఛాన్స్ పడే ఛాన్స్ ఉంది. సేమ్ అదే సినారియో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు 1,30,000 నుంచి ఒకవేళ టాప్ అని అనుకుంటే మీకు మనకి సేమ్ 1,00,000 వచ్చే ఛాన్స్, ఇక్కడ కూడా చూడండి మీకు 1,00,000 వచ్చే ఛాన్స్ కనబడుతుంది. అంటే గోల్డ్ మీరు ఇన్వెస్ట్ చేయాలంటే 1,00,000 అనేది ఒక బెస్ట్ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ సరే ఎనీ అన్సర్టనిటీస్ వల్ల పనికి వెళ్ళిపోతే అదిగా మనకి మార్కెట్లో మనం అంచనా చేయలేము. కానీ 1,00,000 దగ్గర అయితే ఒక మంచి బేస్ అనేది మనకు కనబడుతుంది ఇన్వెస్ట్ చేసుకోనికి. కానీ ఇప్పుడు మీకు ట్రంప్ గురించి తెలిసే ఛాన్సే ఉంది. అతను ప్రతిరోజు ఏదన్నా ఒక డిఫరెంట్ కమెంట్స్ చేసిండు అనుకో మళ్ళీ ఒకసారి గోల్డ్ అప్పుడు 1,30,000 పైన వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ 1,31,000 దాటి ఛాన్స్ గోల్డ్ దాటింది అనుకో గోల్డ్ ఇంకా కొంచెం ర్యాలీ చేసే ఛాన్స్ కూడా ఉంది. కానీ ఆ ప్రాబిలిటీ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది మనకి. అందుకే ఎవరైతే కొత్తగా గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి 1,00,000 అనేది ఒక క్రూషియల్ జోన్. అంటే 1,00,000 కాడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఒక టైం అనేది వృధా కాకుండా ఉంటుంది, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పైన కూడా మంచి రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీరు 1,00,000 నుంచి చూసుకుంటే 1,00,000 టు 1,30,000 రిటర్న్ గోల్డ్ మనకి ఇది మనం క్యారీ చేసుకోవచ్చు. ఒకవేళ కన్సల్టేట్ అయినా కూడా 2 years వరకు 1,00,000 కాడ పిక్ చేసుకుంటే మనకి ఒక 30% రిటర్న్ 2 years కూడా ఒక మంచి రిటర్నే. దాని తర్వాత మళ్ళీ 2 years వరకు కూడా మనకి ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఎనీ అన్సర్టనిటీస్ వల్ల మన 90,000 వచ్చినా కూడా ఓకే ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ చూసుకుంటే మీరు ప్రతిసారి ఇక్కడ ఒక డిమాండ్ అనేది మనకు కనిపిస్తుంది. అట్లా మనకు 92,000 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చినా కూడా మనం ఫియర్ కాకుండా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అవుతుంది గోల్డ్. అప్పుడు మనం ఇప్పటివరకు చేసిన గోల్డ్ మీద టెక్నికల్ అనాలిసిస్ అలాగే గోల్డ్ ర్యాలీ అయ్యే థియరీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నా. ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హైదరాబాద్ ట్రేడర్ సైనింగ్ ఆఫ్.